గెలిచాడు. వేసిన తర్వాత ముందు మాత్రం అందరికి ముద్దులు పెట్టాడు. ఇప్పుడు గుద్దులే గుద్దులు. భయపెట్టేశాడు సమాజాన్ని. బాబాయిని చంపి ఆ హత్యా నేరం నా పేదమెట్టే పరిస్థితికి వచ్చాడంటే వీడు మనిషా, మృగమా, రాక్షసుడా, జంతువా, ఏం చెప్పాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నోరిప్పితే నాకు ఏమీ లేదంటాడు. ఏమీ లేదా నీకు? నేను అడుగుతున్నా, మీకు పేపర్ మీడియానే లేదంటాడు. సాక్షి పేపర్ లేదా తమ్ముళ్ళు? సాక్షి టీవీ లేదా తమ్ముళ్ళు? అంటే ప్రతిరోజు మనకు వ్యతిరేకంగా ఆ పేపర్లో రాయడం, బటన్ నొక్కడం, దానికి మళ్ళా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడం, ఇది అడిగితే దాడులు చేయడం, ఇంకో పక్క నోరిప్పితే అబద్ధాలు. ఆయన పొట్టే అబద్ధాల పుట్ట. ఎప్పుడన్నా వాస్తవం చెప్పాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా మాట్లాడినప్పుడు ఆయన స్పీచ్ మీరు చూస్తే పేదలకి, ఎవరికి? పెత్తందారులకి పోరాటం అంట. పేదవాడిని గెలిపిస్తాడంట. పేదవాడి గోచి కూడా లేకుండా చేసేస్తున్నాడు. నిలువు దోపిడీ చేస్తున్నాడు. పేదవాడిని బలహీనుడిగా చేస్తున్నాడు. పిల్లల జీవితాల్ని అంధకారంలోకి నెట్టేస్తున్నాడు. అవహేళన చేస్తున్నాడు. మొత్తం మీ ఇష్ట ప్రకారం దోచుకున్న 40 లక్షల భవన నిర్మాణ కార్మికుల్ని చిన్న చిన్న వాళ్ళ పొట్టగొట్టి, ఇప్పుడే నేను చెప్పా మీ జగ్గిరెడ్డి ర్యాంపు. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు.